నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో సాటర్డే స్పెషల్స్ ఏం చేశానో చూడండి. వేడివేడిగా రైస్, అందులోకి ఆవకాయ పచ్చడి వేసుకున్నాను. నేనైతే ఈరోజు పప్పు టమాటా చేశాను. పప్పు అంటే కంపల్సరీ ఆవకాయ ఉండాలి కదా. అమ్మ ఆవకాయ పప్పు ఎప్పుడు బోర్ కొట్టదంటారు. మీరేమంటారో కమెంట్ చేయండి. అసలు పప్పు ఆవకాయ కాంబినేషన్ ఎవరికి నచ్చదండి, ఎవరికైనా నచ్చుతుంది. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం వేడిగా నెయ్యి వేసుకోండి. చూడండి ఎంత వేడిగా ఉందో. నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మీ దగ్గర ఉంటే చల్లమిరపకాయలు వేసుకోండి. చల్లమిరపకాయలు అనేది పప్పులోకి కాంబినేషన్ కింద సూపర్గా ఉంటుంది. ఆ పాపిడి చిప్స్ కూడా వేసుకున్నాను నేను. మరి మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం? నాకు తెలిసి ఎవరికి ఇష్టం ఉండదండి. ఈ కాంబినేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి నేను కలుపుకొని తింటున్నాను. అసలు పప్పు టమాటా అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.